అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. చూస్తున్నారు కదండి, శనగలతో రెసిపీ అనమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ శనగలు మీకు తెలుసు కదండి, కాబూలీ శనగలు అని అంటారనమాట. ఎర్ర శనగలు అయితే కాదనమాట అండి. ఎప్పుడు కూడా ఎర్ర శనగలతో చాట్ అది చేసుకోవటం, కర్రీ అది చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ కాబూలీ శనగలతో కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇలా చాట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ యొక్క చాట్ అనేది మనం మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్గా కూడా చేయొచ్చండి. ఈవినింగ్ టైంలో టీలో స్నాక్గా కూడా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం ముందుగా నేను ఒక 100 గ్రామ్స్ పైనే ఉంటాయండి. ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను అనమాట శనగలు అనేవి. ఈ శనగలు అనేవి సోక్ చేయడానికి టైం కొంచెం ఎక్కువే తీసుకుంటుంది. సో ముందుగా ఈ యొక్క శనగల్ని తీసుకుని ఎంచక్క నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట అండి. ఈ యొక్క శనగలను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేయాలి, అంటే నానబెట్టాలన్నమాట అండి. నైట్ అంతా కూడా నానబెట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మరి ఒకసారి వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా పైన దానికి ఉండేటువంటి పీల్ అనేది ఊడిపోతుందన్నమాట. సో ఏం చేద్దామంటే శుభ్రంగా పీల్ అయిపోయిన తర్వాత వీటిని అలా ఒకసారి గిల్లుతున్నాను, చూస్తున్నారు కదండి, అట్లా మెత్తగా నానిపోతాయి అన్నమాట. ఇవి ఏమవుతుందంటే బాగా మెత్తగా నానితే మనకి అరుగుదల అనేది కూడా మంచిగా ఉంటుందన్నమాట. డైల్యూషన్ ఈజీగా అవుతుంది. సో అందుకని మెత్తగా ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటిని ఎంచక్క ఒక 6-7 విజిల్స్ వరకు పెట్టుకోండి. 4 విజిల్స్కే ఇవి మంచిగా ఉడికిపోతాయండి. కానీ విజిల్ అనేది ఒక 4 విజిల్స్ మంచిగా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ పెట్టుకోండి చాలు. ఆ శనగలకి నేను పావుసేరు దాకా వాటర్ పోసాను. వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదండి. ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ అనేది మనం పోసినప్పుడు అవి త్వరగా మెత్తగా అనేది ఉడుకుతుంది. ఆ తర్వాత చూస్తున్నారు కదా, చాట్లోకి కావాల్సిన వెజిటబుల్స్ కూడా అలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి ఎంచక్క ఉడికిపోయినాయి కదండి. ఉడికిని పక్కన పెట్టుకుని వాటిని పోపు పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అదిగోండి ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకోండి. ఎండుమిర్చి వేయండి, ఘాటు వస్తాయన్నమాట. దీనిలోనే కొద్దిగా ఉప్పు, కారం కూడా వేయాలన్నమాట. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. కరివేపాకు వేయండి. చూస్తున్నారు కదండి, ఇలా ఈ పోపు అనేది పెట్టుకోవాలన్నమాట. వెజిటబుల్స్ ముందుగా కట్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదండి. ఎంచక్క ఈ పోపులో ఈ యొక్క శనగలు నీట్గా కలుపుకోవాలన్నమాట. వీటిల్లోనే మనం ఉప్పు కారం వేస్తున్నాం కాబట్టి వాటిని కూడా నీట్గా కలిసే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట అండి. ముందుగా ఈ తాలింపు పెట్టుకున్నటువంటి శనగల్ని పక్కన పెట్టుకోండి. ఇవి కొద్దిగా చల్లబడిపోతాయి కదండి. సో అందుకని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకుని అందరూ ఒకేసారి ఉంటే ఇవి ఈజీగా చాట్ కలుపుకోవచ్చు. లేదు అంటే కొద్దిగా తీసుకుని కూడా మనం చాట్ అనేది కలుపుకోవచ్చు అనమాట. ఇంతకుముందు నేను కట్ చేసినటువంటి వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఈ చాట్లో వేసుకుని కలుపుకొని కొద్దిగా గరం మసాలా అనగా అవి కూడా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, కొద్దిగా శనగలు, ఆనియన్స్, టమాటో, అది కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చండి, మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట దీనిలో. వీటన్నిటిని కూడా ఎంచక్క కలిగి తిప్పుకోవాలన్నమాట అండి. ఈ కలిగి తిప్పుకున్న తర్వాత మనం ఈజీగా తినేసేయటమే అనమాట అండి. మీకు కావాలంటే ఉప్పు, కారం, ఆనియన్స్, లెమన్ కూడా దీనిలో వేసుకోవాలన్నమాట అండి. ఏమన్నా తక్కువైతే అయిపోయిన తర్వాత కూడా ఎంచక్క కలుపుకోవచ్చు అనమాట. ఈజీ చాట్ అండి, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి. ఈ యొక్క రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.